హాయ్ హాయ్ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉంటారులే, లేదంటే నా వీడియో ఎందుకు చూస్తారు? కానీ నేను మీతో ఒక విషయం షేర్ చేయాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను శ్రీశైలం వెళ్ళలేదు. అట్ ది ఫస్ట్ టైం నేను మా ఆయన పెళ్లి చేసుకుని జంటగా వెళ్ళాం. ఎందుకు వెళ్ళలేదు అంటారేమో, మా అమ్మ తీసుకెళ్ళలేదు. చూసే టైం చాలా ఉంది, ఇంకా చాలా వయసు ఉంది మీకు, ఓ ముసలోళ్ళు ఇందాక చూడొచ్చులే అని చెప్తూ 20 సంవత్సరాలు ఇలా నేను ఎట్టకొచ్చింది. పెళ్ళయ్యాక రావాలని రాసి పెట్టాడే మా శివయ్య. నేను మా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత జంటగా వెళ్ళాము ఆ శివయ్య దగ్గరికి. మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనా? ఓ చూసే టైం చాలా ఉందిలే ఇంకా అని ఇలానే అంటుంటారా? మేము చూసారా రేగ్గెలు ఎలా కొడుతున్నాము? చున్నీ పరిచి ఇద్దరము పట్టుకొని ఒకరు కర్రతో కొడుతుంటే మేమేమో రేగ్గేలు గ్యాదర్ చేసాము. రేగ్గేలు బాగానే ఉంది కానీ అలా కొట్టడము రేగ్గేలు మరిన్నే పడ్డాయి. కాకపోతే అసలైన చిక్కు ఎక్కడుందంటే, అబ్బా ఆ రేగ్గాయ ముళ్ళులన్నీ చున్నీలు రాలి తీయలేక అల్లాడిపోయాము. ఈవినింగ్ అయిపోయింది, అక్కడనే 1 అవర్, ఆల్మోస్ట్ 1 అవర్ గడిచిపోయింది. ఇది అయ్యేది కాదులే అని రేగ్గాయలు తీసేసుకొని చేతిలోకి ఆ చున్నీని ఇది గట్టిగా ఇదిలిచ్చి అందరం కలిసి పీకాము ముళ్ళులు. అసలు చున్నీ పాడైపోయింది. అబ్బా మీరు ఎప్పుడైనా ఇలా చేయకండి. చున్నీ అయితే కాటన్ ఏదైనా అయితే ఓకే, గట్టి క్లాత్. ఇది చున్నీ పలుచగా ఉంటుంది కాబట్టి అలా పాడైపోయింది. మీలో ఎంతమందికి ఇలా ఎక్స్పీరియన్స్? చిన్నప్పుడు వెళ్ళి రేగ్గేలు ఇలానే కోసేవాళ్ళం కదా మనము, సైకిల్ వేసుకొని పొలంలో వెళ్ళి ఇట్లానే రేగ్గేలు తెచ్చుకునే వాళ్ళం చిన్నప్పుడు. అసలు తెచ్చుకుంటేనే ఎంత మెమొరీగా ఉందో కదా. మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది?